హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 59 అంటే నవంబర్ 28 ఫ్రైడే రోజు జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పుకోబోతున్నాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శోభ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గర కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తనను చూసి మైత్రి శోభ దగ్గరకు వెళ్ళి, 25 ఏళ్లకు పైగా కలిసి పంచుకున్న తోడు ఒక్కసారిగా నేను లేను అంటూ మాయమైతే ఒంటరితనాన్ని మిగిలిస్తే ఆ బాధ తట్టుకోవటం కష్టమే అత్తయ్య, కానీ కోలుకోవాలి. జంట ప్రయాణంలో ఎవరో ఒకరు ముందు దిగిపోక తప్పదు. అదంతా తట్టుకొని నిలబడాలి. మామయ్య తర్వాత ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరే. పిల్లలకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోయి కూర్చుంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంత బరువు బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ఏమీ తెలియనట్లు అలా మూలను కూర్చొని బాధపడుతూ ఉంటే ఎట్లా అత్తయ్య అని మైత్రి అడుగుతుంది. అది తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉందమ్మా. ఒకరికి 3 ఆడపిల్లల జీవితాల్ని సెటిల్ చేయాలి. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడాలి. అదంతా చూసుకోవడం నా వల్ల కాదమ్మా. నాకంత ధైర్యం లేదు. అదేదో ఆ దేవుడు నన్ను తీసుకుపోయి మీ మావయ్య నుంచినా సరిపోయేదే. నాకు భయం వేస్తుందమ్మా అంటూ శోభ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, అలా బాధపడకండి. సమస్య ఇచ్చిన దేవుడు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. ఒక మనిషిని తీసుకుపోయిన దేవుడు అండగా నిలబడటానికి మరో మనిషిని పంపిస్తాడు అంటుంది మైత్రి. నాకు ఆ నమ్మకం లేదమ్మా. మీ నమ్మకంతో పని లేకుండా తను చేయాల్సిన మంచిని ఆల్రెడీ చేసేశాడు అత్తయ్య. తను పంపించాల్సిన మనిషిని ఎప్పుడూ పంపించేశాడు అంటుంది మైత్రి. ఎవరా మనిషి అని శోభ అడగగానే అప్పుడే అరవింద్ పైనుంచి మెట్లు దిక్కుంటూ వస్తాడు. మైత్రి అరవింద్ వంక చూపిస్తుంది. నేను చెప్పదలుచుకుందేంటో ఇప్పుడైనా మీకు అర్థమైందా అత్తయ్య అని అడుగుతుంది మైత్రి. దశదిన కర్మ పూర్తయ్యే వరకే ఉండడానికి ఇష్టపడని ఆ మనిషి ఈ కుటుంబానికి అండగా నిలబడతాడని ఎలా అనుకుంటున్నావు అని శోభ దీనంగా అడుగుతుంది. ఒకటి చెప్పండి అత్తయ్య, మావయ్య కర్మకాండ అరవింద్ చేతుల మీదుగా జరుగుతుంది అనుకున్నారా అని మైత్రి అడగగానే శోభ అడ్డంగా తలూపుతుంది. మరి ఇప్పుడు జరుగుతుందా లేదా అని మైత్రి అడగ్గా, జరుగుతుంది, కానీ పూర్తయ్యే వరకు నమ్మకం లేదు అని శోభ అంటుంది. జరిగి తీరుతుంది. అరవింద్ బాధ్యత తీసుకుంటే జరిగి తీరుతుంది. అందుకు నా జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అత్తింటిని వదిలి వచ్చినప్పుడు నాకు అరవింద్ అండగా నిలబడ్డాడు. ఇప్పటి వరకు నా చేయి వదిలిపెట్టలేడు. నన్ను కాపాడుకుంటూనే వస్తున్నాడు. అది అరవింద్ అంటే అంటుంది మైత్రి. నీ సంగతి వేరు, ఈ ఇంట్లో వాళ్ళ సంగతి వేరు. సర్దుకుపోయే తత్వం ఎవ్వరికీ లేదు, ఒక్క అంజలికి తప్ప అంటుంది శోభ. అరవింద్ అలా పైకి రఫ్గా కనిపిస్తున్నా అతని మనసు వెన్న అత్తయ్య. మీ అబ్బాయిని పొగుడుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవ్వండి అని అంటుంది మైత్రి. నీ మాటలు వింటుంటే పోగొట్టుకున్న ధైర్యం తిరిగి వచ్చినట్టుంది మైత్రి అంటుంది శోభ. అరవింద్ భోజనానికి వచ్చి కూర్చోగానే, బాబు అరవింద్, మొదటి ముద్ద కళ్ళు మూసుకొని మీ నాన్నకు నమస్కరించుకొని పక్కన పెట్టేసే బాబు, దాన్ని పక్షులకు పెట్టు అనగానే అలాగే కళ్ళు మూసుకొని మొదటి ముద్దను పక్కన పెడతాడు. ఆ తర్వాత ఇక మీరు తినండి బాబు అనగానే తను భోజనం చేస్తాడు. హరిగారు, అరవింద్ తిన్నాడు కదా, ఇక మిగతా వాళ్ళని కూడా తినమని చెప్పండి అని పంతులు గారు చెప్తాడు. విక్కీ మైత్రితో, అరవింద్లో ఇంత మార్పు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను మైత్రి గారు అనగానే, ఇదే కాదు విక్కీ, ఇంకా చాలా మారాలి. అరవింద్ని ఎవరూ ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆ మయూక అయితే కుదురుగా ఉండే రకం కాదు. తన మాటలతో అరవింద్ని ఏదో ఒక విధంగా రెచ్చగొడుతుంది. అరవింద్ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చూస్తుంది అని చెప్తుంది. మరి ఎలా మైత్రి గారు అని విక్కీ అడగగానే, ఏదో ఒకటి చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనందరావు వచ్చి, ఏంటమ్మా మళ్ళీ ఏదైనా సమస్యనా అని అడుగుతాడు. ఏం లేదు నాన్న, అరవింద్ గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని మైత్రి చెప్తుంది. తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు కానీ ముందు ఇంటికి వెళదాం పదా అంటుంది కస్తూరి. అదేంటమ్మా అనగానే, చావింట్లో ఉండకూడదు, చావిళ్ళు పరాయింటితో సమానం. ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు, వెళదాం పదా అంటుంది.
ఆ మాటలు విని శోభ, మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు వదిన, నేను లేనా అంటుంది. మా అన్నయ్య లేని పుట్టిల్లు నాకు పరాయి ఇంటితో సమానం, నేను ఉండలేను అని కస్తూరి అంటుంది. అలా అంటావేంటి వదిన, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, నాకు మాత్రం ఇంకా బంధువులు ఎవరున్నారు, మీరు తప్ప. మీరు కూడా వెళ్ళిపోతే ఎలా వదిన, దయచేసి ఇక్కడే ఉండిపోండి అని అడుగుతుంది. మా అన్నయ్య లేని ఇంట్లో ఉండాలంటే నాకు ఏదోలా ఉంది. ఇక్కడున్న ప్రతి క్షణం నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడు అని చెప్పగా, కనీసం మైత్రినన్నా ఆ 10 రోజుల దశదిన కర్మ అయ్యే వరకు ఉంచండి వదిన. మైత్రి లేకపోతే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అరవింద్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అంటుంది. దాంతో మైత్రి ఉండడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే మైత్రి, నువ్వు ఇక్కడే ఉండి చూసుకో, కాకపోతే నీ హద్దుల్లో ఉండు, గొడవలకి పోకు. ఎప్పుడూ మీ అత్తయ్య వెంటే ఉండి మీ అత్తయ్యకి ఏం కావాలో చూసుకో, తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శోభ, ఆనందరావు, లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే అక్షిత మయూకతో, మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళలాగా అనిపిస్తున్నాం అక్క, ఎటెళ్ళినా మైత్రి అరవిందే కనిపిస్తున్నారు, వాళ్ళే ఇంటిని కబ్జా చేసినట్టు కనిపిస్తున్నారు, చాలా ఇరిటేటింగ్గా ఉంది అంటుంది. డాడ్ ఉన్న రోజులు ఆ అరవింద్ని నెత్తిన పెట్టుకొని మోశారు, ఇప్పుడు ఆ తలనొప్పిని మనం కూడా మోయాల్సి వస్తుంది అని మయూక అంటుంది. ఇంతలోనే పుల్లయ్య వచ్చి, విచిత్రం ఏంటో తెలుసా మేనకోడళ్ళు, మీ నాన్నను చంపింది వాడే, ఆయన ఆత్మకు శాంతి కూరాలని పూజలు చేస్తూ ఉంది వాడే, అర్థమేమైనా ఉందా, మీ మమ్మీ ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అని అంటాడు. డాడ్ కర్మకాండ కొడుకే చేయాలంట కదా, శాస్త్రం అంట కదా అని మయూక అంటుంది. ఆ మనిషి పద్ధతిగా ఉంటే కర్మకాండ కొడుకే చేయొచ్చు, బ్రతికుండగానే గుండెల్లో కొరువు పెట్టాడు, పోయాక మొత్తానికే కొరువు పెట్టాడు అంటాడు పుల్లయ్య. అదేంటో కానీ డాడీ బాడీని చూస్తున్నప్పుడు అరవింద్ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి మావయ్య అని అక్షిత అడుగుతుంది. ఓసి నా పిచ్చి తల్లి, అవి కన్నీళ్ళు కాదమ్మా, ఆనంద బాష్పాలు అయి ఉంటాయి, లేకపోతే మనసే లేని వాడికి కన్నీళ్ళు నుంచి వస్తాయమ్మా, నీ అమాయకత్వం కాకపోతే అంటాడు పుల్లయ్య. నిజానికి అతని పైన పోలీస్ కేసు పెట్టాలి, మనమేమో మర్యాదగా కూర్చోపెట్టి కడుపు నిండా భోజనం పెడుతున్నాం అంటుంది మయూక. నా బాధ కూడా అదే మయూక, కానీ ఏం చేస్తాం, గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. బావ బ్రతికుండగా నా నోరు నొక్కేశాడమ్మా, పోయాక కూడా నోరు నొక్కేస్తున్నాడు. ఆ రోజు నా కళ్ళారా చూశాను ఆ అరవింద్ గడు బావ మీద చేసిన దాడిని. కొడుకు చేసిన పనికి బావ గుండె పట్టుకుని కుమిలిపోవడం తలుచుకుంటుంటేనే నాకు దుఃఖం వస్తుంది అంటూ ఏడుస్తూ నటిస్తాడు. అలాగే మయూకని, అక్షితని బాగా రెచ్చగొడతాడు పుల్లయ్య. కడుపులో అంత కసిపెట్టుకొని అరవింద్ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టాడు, అది ఆస్తి కోసమేనా అని అడుగుతుంది అక్షిత. అంతే కదమ్మా అని పుల్లయ్య అంటాడు. నిజంగా ఆస్తి కోసమైతే అతను ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం లేదు, అడుగుంటే డాడీ అప్పట్లోనే రాసిచ్చేవాడు అంటుంది మయూక. మరి ఎందుకు వచ్చినట్లు అని అడుగుతుంది అక్షిత. వాళ్ళ అమ్మకు అన్యాయం చేశాడని మన డాడీ మీద కోపం, అందుకే ఆ కోపం మన మీద చూపించడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టాడు. తెలిసి శత్రువుని ఇంట్లో పెట్టుకున్నామా అక్క, మమ్మీతో ఒకసారి డిస్కస్ చేద్దామా అని అక్షిత అంటుంది. వద్దు, ఇప్పుడు మమ్మీ వినే పరిస్థితిలో లేదు, పైగా డాడీ ఆత్మకు శాంతి చేకూరాలనే పాయింట్లో ఫిక్స్ అయిపోయి ఉంది అంటుంది మయూక. రోజులు గడిచే కొద్దీ వాడి ఇంట్లో పాతుకుపోయేలా ఉన్నాడు కదా మయూక అంటాడు పుల్లయ్య. అలా జరగనివ్వను మావయ్య, దశదిన కర్మ అయిపోయేలోపు వాడిని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను. కార్యక్రమం చివరి రోజు వాడికి ఇంట్లో ఆఖరి రోజు అయ్యేలా నేను చూసుకుంటాను అంటుంది మయూక. ఈ ఇంట్లో ఉండాలన్నారు, ఉంటున్నాను, ఎక్కడుండాలో ఎవరూ చెప్పడం లేరు, కాలు కాలిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతున్నాను, ఎవరూ పట్టించుకోవడం లేరు, ఇంకా తిరగడం నా వల్ల కాదు అంటూ హాల్లో అరవింద్ కింద కూర్చుండిపోతాడు. ఇక అరవింద్ కనిపించకపోయేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయాడేమో అనుకుని మైత్రి ఇల్లంతా వెతుకుతుంది. అప్పుడే అరవింద్ మైత్రి వెతకడం చూసి చిట్క వేస్తాడు. మైత్రి పరిగెత్తుకుంటూ అరవింద్ దగ్గరకు వచ్చి, ఏంటి అరవింద్ ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతుంది మైత్రి. 15 గంట నుంచి తప్పిపోయిన పిల్లాళ్ళ ఇల్లంతా తిరుగుతున్నాను, ఎవరూ పట్టించుకోవడం లేరు, ఎక్కడ ఉండాలో ఏ గదిలో ఉండాలో ఎవరూ చెప్పడం లేరు అంటాడు అరవింద్. అలా అంటావేంటి, ఈ ఇల్లు నీదే కదా,
నువ్వు అనుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు అంటుంది. ఆ మాట అనగానే అరవింద్ మైత్రి వంక కోపంగా చూస్తాడు. నా ఉద్దేశం 10 రోజుల వరకు ఇక్కడే ఉంటావు కదా, అప్పటి వరకు ఈ ఇల్లు నీదనే అర్థం అంటుంది. అయినా ఈ ఇల్లు చూడు ఎంత పెద్దగా ఉందో, నువ్వు కావాలంటే ఎక్కడైనా ఉండొచ్చు అంటుంది మైత్రి. ఇల్లు పెద్దగా ఉంటే సరిపోదు, మనుషుల హృదయాలు పెద్దగా ఉండాలి. నాకు ఈ ఇంటితో పోల్చుకుంటే ఆ ఇల్లే ఇంద్రభవనంలా కనిపిస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పారిపోవాలా అనుంది అని చెప్తాడు. మీ నాన్నగారి కోరిక బలమైంది అరవింద్, అంత ఈజీగా నిన్ను వెళ్ళనివ్వడు అని మైత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అరవింద్ చిటికేసి, ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు అని అడగ్గా, నీ గురించి ఆలోచిస్తున్న అరవింద్, ఇన్ని రోజులు ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతికావు, ఇన్నాళ్ళుగా చాలా పోగొట్టుకున్నావు, నా అనే వాళ్ళ ప్రేమాభిమానాలకి దూరం అయ్యావు, ఒంటరిగా అనిపించడం లేదా, ఇప్పుడైనా అవన్నీ దక్కించుకోవాలనిపించడం లేదా అని అడుగుతుంది. నేను జీవితంలో పోగొట్టుకొని బాధపడుతుంది ఏదైనా ఉంది అంటే అది మా అమ్మ మాత్రమే. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ నా వాళ్ళు కాలేరు అంటాడు అరవింద్. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళకు దూరం అవ్వాలనుకున్న ప్రతిసారి నీకు మళ్ళీ వాళ్ళని కలిసే విధంగా ఏదో ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు అలా ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించుకో. తొందర ఏం లేదు, ఇంకా 10 రోజుల టైం ఉంది, బాగా ఆలోచించుకో అని మైత్రి అంటుంది. రా, నువ్వు ఉండే గది చూపిస్తాను అని అరవింద్ని తీసుకెళ్ళి గది చూపిస్తుంది. ఇదిలా ఉంటే కస్తూరి ఫోన్లో తన అన్నయ్య ఫోటో చూసుకుంటూ, ఇక అన్నయ్య ఎప్పటికీ తిరిగి రాడనే ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని ఏం లాభం చెప్పు? అరవింద్కి తండ్రి లేని లోటు చూసుకుంటూ మీ అన్నయ్య రుణం తీర్చుకో అంటాడు ఆనందరావు. ఇంతలోనే లహరి వచ్చి, అమ్మా, ఇది మామయ్య వదిన ఎంగేజ్మెంట్కి పిలవడానికి వచ్చినప్పుడు నీకోసం తెచ్చిన చీర, అప్పుడు ఇస్తుంటే నువ్వు తీసుకోలేవు, అప్పటి నుంచి నా దగ్గరే పెట్టుకున్నాను, ఇప్పుడైనా తీసుకుంటావా అని ఆ చీరని కస్తూరికి చూపిస్తుంది. కస్తూరి ఆ చీర తీసుకొని గుండెలకు హత్తుకొని అన్నయ్య అంటూ ఏడుస్తుంది. ఏమండి, నేను వెళ్ళి ఈ చీరను కట్టుకురానా అని ఆనందరావుని అడుగుతుంది. అన్నట్టు తల ఊపుతాడు. దాంతో చీర కట్టుకోవడానికని లోపలికి వెళుతుండగా అప్పుడే ఇంద్ర వచ్చి వాకిట్లో నిలబడతాడు. ఇంద్రాని చూసి షాక్ అవుతుంది. పాపం పెద్ద ఆయన పోయారని తెలిసింది, గుండె నిండా బాధతో పరామర్శిద్దామని వచ్చాను, లోపలికి రావచ్చా అంటూ ఇంద్ర వినయంగా నటిస్తూ అడుగుతాడు. మొన్నేమో గుమ్మం బయట ఉండి అరిచాడు, ఇప్పుడేమో వినయంగా విధేయంగా లోపలికి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మారాలత్తయ్య గారు, మారాలి, పరిస్థితులను బట్టి మారుతూ ఉండాలి, అలా మారకపోబట్టే కదా మీకు మీ అన్నయ్యని ఆఖరి చూసుకునే అవకాశం లేకుండా పోయింది అంటాడు. ఆ మాట అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెకిలిగా నవ్వుతూ, ఆ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అంటాడు ఇంద్ర. ఎందుకొచ్చావు అని ఆనందరావు కోపంగా అరుస్తాడు. అత్తయ్య గారి చేతి కాఫీ చాలా బాగుంటాయి, ఏమనుకోపోతే ఒక కప్పు కాఫీ అని ఇంద్ర ఒకలా అడుగుతాడు. కాఫీ కాదు, విషమిస్తాను అని కస్తూరి కోపంగా అంటుంది. అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను ఇంత కుదురుగా మాట్లాడుతుంటే మీరే నన్ను రెచ్చగొడుతున్నారు. వద్దత్తయ్య గారు, వద్దు, అంత ఆవేశం వద్దు, ఒకప్పట్లా కాదు, ఇప్పుడు మీ వెన్ను విరిగింది. మీ కుటుంబానికి, ఆ వెడ్డింగ్ ఆల్బమ్ గాడికి బ్యాక్ బోన్లా నిలబడ్డ ది గ్రేట్ ఈశ్వర్ ప్రసాద్ చుక్కల్లో కలిసిపోయాడు అంటూ వికారంగా నవ్వుతాడు. మీరిప్పుడు నాతో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తా అంటూ చిటికేసి మరీ వార్నింగ్ ఇస్తాడు. అరే, బుద్ధిగా ఉంటానంటే అవకాశం ఇవ్వరేంటి? మైత్రిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటే నమ్మరేంటి? మారతాను అంటే మారనివ్వరేంటి అని అంటాడు. ఎవరినైనా జీవితంలో ఒక్కసారి మోసం చెయ్యొచ్చు, అది గుర్తుపెట్టుకో అని లహరి కోపంగా అంటుంది. దాంతో ఇంద్ర పైకి లేచి లహరి దగ్గరకు వెళ్ళి లహరిని చూస్తూ, పిట్ట కొంచెం కూత ఘనం అంటూ లహరిని పట్టుకోబోతుండగా అప్పుడే ఆనందరావు లహరిని వెనక్కి లాక్కుంటాడు. ఆ మాత్రం భయం ఉండాలే మామా అని అంటాడు ఇంద్ర.
ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇది ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి.